మనం ఎన్నిటన్నిటికీ పరిశుద్ధతను కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మనం అనుకున్న పరిశుద్ధత వేరు, దేవుని యొక్క దృష్టిలో ఉన్న పరిశుద్ధత వేరు. మనం అనుకోవచ్చు, నేను ఎవ్వరికి ఏ విధమైన కీడు చేయలేదు, నేను ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగు చేయలేదు, నేను ఎవరిని దూషించలేదు, ఎవరికి నేను అబద్ధాలు చెప్పలేదు అని మనం అనుకోవచ్చు. మనం భక్తిగా, మనం నీతిగా, మనం పరిశుద్ధంగా ఉన్నామని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం, దేవుని దృష్టిలో మనల్ని గురించి దేవుడు ఏమో అనుకుంటున్నాడు, దానికోసం మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు విడవాలి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు మనపూర్వకంగా నా ఎదుక రండి అని దేవుడు కోరుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. సో